శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు రచించిన అత్తగారి కథలు సంపుటి నుంచి. అత్తగారు నరసమ్మాయణం. ఓ వంటాయనోయ్ ఎదవ సచ్చినోడు, ఇనపడి పలకడు ఈణ్ణి పోయిలో కుక్క. ఓ వంటాయనోయ్, అబ్బబ్బా ఆ పని మనిషిని కాస్త అరవద్దని చెప్పు, ఒకటే కేకలేస్తోంది అంటూ మావారు. అబ్బబ్బా ఏమిటమ్మా ఆ పని మనిషి, రాక్షసిలా అరుస్తోంది, దాని కేకలతో నా చదువు సాగడం లేదు అంటూ మావాడు. కొత్తగా మా ఇంటికొచ్చిన గుంటూరు పని మనిషి మీద చీకాకు పడ్డం మొదలుపెట్టారు. దొరక్క ఇంతకాలానికి ఒక పని మనిషి మన వైపు నుంచి వచ్చింది. ఆమె తెలుగుది, కష్టపడి పనిచేసే ఒక మగ ఆడది దొరికిందని మా అత్తగారు నేను ఎంతో మురిసిపోయాం. వచ్చిన కొత్తల్లో ఎంతో వినయంగా మాట్లాడేది. ఎంతో సంతోషించాం. జీవితాంతం మీ పాదాల కాడ పడుంటాను, నాకు ఎవరూ లేరన్నది. ఆనందించాం. తన మొగుడు తన్ను వదిలేసి ఎవత్తనో పెళ్ళాడాడన్నది. అయ్యో పాపం అనుకున్నాం. అన్ని పనులు చేస్తానంది. ఒడ్డు పొడవు గల ఆడది. ఇంటి పనులన్నీ బాగా చేస్తుంది. ఇంటి పట్టునే పడుంటుంది. సాయంకాలం 6 గంటలు కాగానే టైం ప్రకారం వెళ్ళిపోదు. కాస్త నా వీపుకు అమృతాంజనం అన్నా పట్టిస్తుంది. ఏ వేళప్పుడైనా ఇంట్లో పని మనిషి ఉంటే ఆ దారే వేరు అంటూ మా అత్తగారు ఆనందపడిపోయారు. వచ్చిన మర్నాడు తెల్లవారేసరికల్లా ఇంటి పనంతా చేసేసింది. మా అత్తగారి మడిపాత్రలన్నీ తళతళమనేట్లు తోమి తులసికోట దగ్గర బోర్లించి పెట్టింది. ఆమె వంట చేసుకునే మడిబొగ్గుల కుంపటి తుప్పు వదిలించి కొత్త కుంపటిలా తోమిపెట్టింది. ఇంటి ముందు తులసికోట చుట్టూ రకరకాల ముగ్గులేసింది. మజ్జిగ చిలికి వెన్న తీసిపెట్టింది. ఇల్లంతా చిమ్మి తుడిచి అద్దంలా చేసిపెట్టింది. శుక్రవారం అన్ని గడపలకు పసుపు కుంకాలు పెట్టింది. వేణీళ్లు కాచి మా అత్తగారి స్నానానికి రెడీ చేసింది. ఆహా ఆహా, ఎంతకాలానికి మన వైపు పని మనిషి దొరికి ఇల్లు పాత్రలు ఇంత శుభ్రంగా కళకళ్లాడుతూ చూడగలిగాను అంటూ బ్రహ్మానందపడిపోయి ఒసే నరసు అంటూ ఆ పని మనిషిని పిలిచారు. దాని పూర్తి పేరు నరసింహమ్మ. ఏంది పెద్దమ్మగారు అంటూ అతి వినయంగా మా అత్తగారి ముందు నిలబడింది. ముఖం నిండా పసుపు పూసుకుని, కళ్ళ నిండా కాటుక పెట్టుకుని, తల నున్నగా దువ్వి పూలు పెట్టుకుని, రూపాయంత బొట్టు పెట్టుకుని గ్రామదేవతలా కనిపిస్తున్న నరసమ్మను చూసి మా అత్తగారు తృప్తిగా చిరునవ్వు నవ్వి, చద్దన్నం తిన్నావా అని అడిగారు ఆప్యాయంగా. ఆ తిన్నానండమ్మగారు అన్నది కాస్త సిగ్గుపడుతూ నరసమ్మ. అట్లాగే పెందలాడే చద్దన్నం తినేస్తూ ఉండు, అప్పుడే నువ్వు ఇంత చాకిరీ చేయగలుగుతావు అంటూ స్నానానికి వెళ్ళిపోయారు. మా అత్తగారు భోంచేస్తూనే ఆమె కాళ్ళు పట్టడం, కాసేపు నడుముకు వీపుకు అమృతాంజనం పట్టించి మర్దన చేయడం, ఇంకా ఆమెకిష్టమైన పనులన్నీ కొన్ని చేస్తుండడం వల్ల మా అత్తగారి అభిమానాన్ని ఆదరాన్ని నరసమ్మ ఇట్టే సంపాదించుకుంది. నరసమ్మ వచ్చి 3 రోజులే అయింది. 4వ రోజు నుండి నిద్ర కాస్త లేటుగా లేవడం మొదలుపెట్టింది. పాత్రల తడతడ, ఇంటి నిగనిగ కాస్త తగ్గాయి. వంటాడు పిలిస్తే ఎహే ఉండు ఎదవగోల, ఊరికే అది నూరు ఇది రుబ్బు అంటూ పేణాలు తీస్తుండావు అంటూ విసుక్కోవడం నా చెవిని పడ్డది. మా అత్తగారి చెవిని పడ్డదో లేదో మరి. వారం రోజులయింది. పాత్ర సామాన్లు ఇంకా తోమలేదని, కాఫీ ఫిల్టర్ ఇంకా కడగలేదని, పెద్దమ్మగారి స్నానానికి ఇంకా బాయిలర్ అంటించలేదని, మజ్జిగ చిలకలేదని, ఇల్లంతా ఇంకా చిమ్మలేదని వంటవాడి కంప్లైంట్స్ ఆరంభం అయ్యాయి. అవన్నీ విన్న మా అత్తగారి ముఖంలో కొద్దిగా ఆందోళన కనిపించింది. పొద్దుటే స్నానం చేసి పట్టెడు కుంకుమతో కళకళ్లాడుతూ పనిచేసే నరసమ్మ కాస్త వారం రోజులు అయ్యేసరికి లేటుగా నిద్ర లేవడం, విసుక్కుంటూ మూలుక్కుంటూ చెయ్యి బెణికిందంటూ పాత్రలన్నీ ఎత్తిపడేయడం మొదలెట్టింది. పెద్దమ్మగారు కాళ్ళు పట్టడానికి పిలిస్తే ఉండండమ్మా వస్తున్నాను, అసలే పనులు తెమలక సస్తుండా ఎదవ సచ్చినోడు, ఈ వంటోడు పాత్రలన్నీ ఒక్కసారేసి తగలెడితే గదూ చేతికేదో రోగం వచ్చింది, ఊరికే కుక్క నమిలినట్టు నములుతా ఉంది ముంజెయ్యి అంటూ కుడి చెయ్యి పిడికిల్ని నేలకేసి బాదుకుంటూ పెద్దమ్మగారిని విసుక్కోవడం దాకా వచ్చింది. మా అత్తగారు దాని ధోరణి మారిందని గ్రహించి నిట్టూర్చారు. రాను రాను మాట్లాడితే అందరి మీద కస్సుమంటం మొదలెట్టింది నరసమ్మ. అంతవరకు బాగా పనిచేస్తూ వచ్చిన నరసమ్మకు అంత విసుగు చిరాకు ఎందుకు కలిగాయో నాకు అర్థం కాలేదు. మనిషి మళ్ళీ మంచిదే, కష్టపడి పనిచేసేదే, ఒళ్ళు దాచుకునే స్వభావం,
అసలు లేనే లేదని మొదటనే తెలిసింది. మరి ఎందుకు అలా విసుక్కుంటోందో నాకు బోధపడలేదు. మధ్యాహ్నం మా అత్తగారు భోంచేసి హాల్లో నడుం వాలుస్తూ నరసమ్మను పిలిచి, అరికాళ్ళు మంటలుగా ఉన్నాయి, కాస్త ఆమదం పట్టించవే అన్నారు. అబ్బా, నా శాత కాదు పెద్దమ్మగారు, ఇప్పుడు నేనేం చేయలేను. నా ఒంట్లో కాస్త కూడా బాగులేదు. ఇక నేనాగా పెడితే ఈ ఇంటిడి చాకిరి ఎవరు చేస్తారని ప్రాణం బిగబట్టుకుని చేత్తా ఉండా. కాసేపట్ట గొడ్ల కొట్టం కాడికెళ్ళి నడుం వాలుతానమ్మా అంటూ పెరటివైపు వెళ్ళింది. మా అత్తగారు గతుక్కుమన్నారు. ఇదైనా కొంతకాలం ఉంటుందని ఆశపడ్డాను. వాలకం చూస్తే బాగా లేదు అంటూ నిట్టూర్చారు బరువుగా. నరసమ్మ తత్వం అర్థం చేసుకున్న నేను నరసమ్మ పని వదిలి వెళ్ళదని తెలుసుకున్నాను. కానీ దానికేవో కొన్ని ఇబ్బందులున్నాయి. అందువల్లే విసుక్కుంటోందని గ్రహించాను. మా అత్తగారు మంచి నిద్రలో ఉన్నారు. వంటవాడు పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మగారు అమ్మగారు, పెరటివైపు మీకొక తమాషా చూపిస్తాను, త్వరగా రండి అన్నాడు. వాడి వెనకాలే పెరటివైపు వెళ్ళాను. వాడు అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు కాకుండా గొడ్ల కొట్టం దగ్గరికి తీసుకెళ్లాడు. ఓ మూల ఉన్న చిన్న కిటికీలో నుంచి లోపలికి తొంగి చూశాను. జాలీగా లల్లాయి పదం పాడుతూ దర్జాగా కూర్చుని బారెడు చుట్ట నోట్లో పెట్టుకుని కాలుస్తూ ఈ లోకాన్నే మర్చిపోయిన నరసమ్మ కనిపించింది. వంటవాడు మూతికి తుండుగుడ్డ అడ్డం ఉంచుకుని నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయాడు. ఆనందంలో ఒళ్ళు మరిచి చుట్ట పొగను ఆస్వాదిస్తున్న నరసమ్మ ఆ సమయంలో నా కంటికి ఉమర్ ఖయ్యాన్లా కనిపించింది. పక్కనే సాఖీలా ఉన్న ఆవుదూడ నరసమ్మను ఆనుకుని కూర్చుంది. నిశ్శబ్దంగా వచ్చేశాను. నేను చూసిన దృశ్యం మా అత్తగారే చూస్తే లోపలికొస్తూనే వంటవాడు చెప్పాడు, నరసమ్మకు ఆ విసుగంతా చుట్ట కాల్చడానికి తీరిక లేకనే అని. చివరకు తోటవాడిని బతిమాలి 4 అణాలు అడిగి తీసుకుని వెళ్ళి చుట్ట పొగాకు తెచ్చుకుందని, అగ్గిపెట్టి వంటింట్లోంచి పట్టుకెళ్తుంటే వెనకాలే వెళ్ళి చూశానని చెప్పాడు. ఈ సంగతి పెద్దమ్మగారికి తెలియకూడదని వంటవాడికి గట్టిగా చెప్పాను. కాసేపటికి నరసమ్మ అతి హుషారుగా నవ్వుకుంటూ హాల్లోకొచ్చి చేతిలో ఉన్న ఆముదం సీసా ఓ పక్కన పెట్టి మా అత్తగారి కాళ్ళ దగ్గర కూర్చుంది. గాఢ నిద్రలో ఉన్న మా అత్తగారి 2 కాళ్ళు బర్రున తన ముందుకు లాక్కుంది. ఓయమ్మా, ఎవరేవ్ అంటూ మా అత్తగారు ఉలిక్కిపడి లేచారు. నరసమ్మ పక్కపక్క నవ్వేసి, నేనమ్మా, కాళ్ళిట్టియండి, ఆముదం రుద్దుతా అన్నది. ఇప్పుడు వద్దే అని మా అత్తగారు అంటున్నా వినకుండా, మీకు తెలవదమ్మగారు, మీరు ఊరుకోండి, కాళ్ళిటియ్యండి అంటూ బలవంతంగా ఆమె 2 కాళ్ళు లాక్కుని ఆముదం రుద్దడం మొదలెట్టింది. ఇంకా గట్టిగా వద్దంటే తంతుందేమో అని మా అత్తగారు భయపడ్డట్టు గ్రహించాను. నరసమ్మలో కలిగిన ఆ మార్పేమిటో అర్థం కాక మా అత్తగారు అయోమయంగా నా వైపు చూశారు. ఆముదం రుద్దినంతసేపు నరసమ్మ ఏవో కబుర్లు చెప్పి వంటవాడిని వెక్కిరిస్తూ నవ్వుతూనే ఉంది. అది నవ్వే కొద్దీ మా అత్తగారి ముఖం ఓ పెద్ద క్వశ్చన్ మార్కులో తయారైంది. నాకు బోలెడు అంట్లున్నాయమ్మోయి. ఆ ఎదవ సచ్చినోడు బండెడేస్తాడు, బొచ్చెలో అంట్లు తోమి ఇల్లు జిమ్మి సాయంత్రంగా మీ ఈపుకి అమృతాంజనం రుద్ది నీళ్లు కాపడం వేస్తా, మీరు మడిగట్టుకున్నా సరే తాకుతా అంటూ పకపక నవ్వుకుంటూ అంట్లు తోమడానికి వెళ్ళింది నరసమ్మ. మా అత్తగారు హుషారుగా వెళ్తున్న నరసమ్మ వైపే చూస్తూ, ఏమిటే ఇది, ఒట్టి ఖయ్యాలి మనిషిలా ఉందే అన్నారు. నవ్వి ఊరుకున్నా. సాయంకాలం మా అత్తగారు చూడకుండా నరసమ్మను రహస్యంగా పిలిచి దాని చేతిలో 5 రూపాయలు పెట్టాను. తెల్లబోయి నాకెందుకీ రూపాయలన్నట్టు నా వైపు చూసింది. సొంత ఖర్చుకు ఉంచుకో, నీ దగ్గర డబ్బు ఏమీ లేదు కూడాగా, వాళ్ళని వీళ్ళని చిల్లర డబ్బులు అడక్కు, అందుకే ఇస్తున్నా. నరసమ్మకేదో అనుమానం కలిగి, నాకేం ఖర్చుందమ్మగారు అంది నేలచూపులు చూస్తూ. నాకంతా తెలుసులే నరసమ్మ అన్నాను నవ్వుతూ. ఇక నా వైపు చూడ్డానికి ముఖం చల్లని నరసమ్మ చటుక్కున నా 2 పాదాలు పట్టుకుని, అమ్మగారు అమ్మగారు, నన్ను క్షమించండి, ఎదవలవాటు, పొగాకు కంపెనీలో పనిచేసేదాన్ని, ఆడోళ్లంతా కాలుస్తా ఉంటే అలవాటయింది, కోపగించుకుని పంపించెయ్యకండమ్మగారు, దిక్కులేని దాన్ని, మీ నీడలో పడుందామనుకున్నా అలవాటైన మూలాన పిచ్చెత్తినట్టుండాది. వంటోడికి పెద్దమ్మగారికి భయపడి ఈ వారం రోజులు పళ్ళు గరుసుకుని పనిచేశా. ఈ విషయంలో మీరు కోప్పడకపోతే ఇంక ఎంత పనన్నా చేత్తా, లేకపోతే ఏంటో నోరు తుత్తర పుట్టి పిచ్చెత్తినట్టుండదమ్మా. కాసేపు సుట్ట కాలిస్తే ఇక ఆగమేఘాల మీద పని చేత్తా అని నరసమ్మ చెబుతుంటే నాకు నవ్వొచ్చింది. అలాగే గాని
పెద్దమ్మగారికి తెలియకుండా మటుకు చూడు అన్నాను. అమ్మో అమ్మో, ఎంత మాట, అట్టంతా తెలియనిత్తానా అమ్మా? ఆ అమ్మకు ఎంతమాడో నాకు తెలవదు అంటూ చెంపలేసుకుంది. వెనక నుంచి నరసమ్మ యాక్షన్ చూస్తున్న వంటవాడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ తలుపు చాటున దాక్కున్నాడు. ఆ రోజు నుంచి నరసమ్మ మళ్ళీ మామూలుగా ఎగిరెగిరి పనిచేయడం చూసి మా అత్తగారి ముఖంలో కళ కనిపించింది. కాని దాని అరుపులు, కేకలు ఎక్కువైనాయనేదే అందరి కంప్లైంటు. ఎప్పుడైనా దానికి చుట్ట కాల్చే వ్యవధి దొరకనప్పుడే ఆ కేకలు, అరుపులు వినిపిస్తుంటాయని నాకు, వంటవాడికి మాత్రమే తెలుసు. ఆ తర్వాత పక్కపక్క నవ్వుతూ పనిచేస్తుంటుంది. ఆ విషయం ఇంకా మా అత్తగారికి తెలియని రహస్యంగానే ఉండిపోయింది. కథ సమాప్తం.